కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ ను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డిదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి, అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 9 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన షబ్బీర్ అలీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేయలేదని మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టర్కు వచ్చారని అన్నారు. ఆరోపణలు చేయడం గొప్ప విషయం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. బీజేపీ కేవీఆర్ కు వెన్నంటే ఉంటుందన్నారు. మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక జైంట్ కిల్లర్ గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేసి కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని, పాస్ట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్ గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభరణాలు చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని, కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా, ఒక ప్రోటోకాల్ ను కూడా పాటించకుండా, శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతకు తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం, ఈ రోజు అడుగడుగున అణిచివేసినటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్క కుట్రలు పన్నుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్ గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా పోయి ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోయినటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎల్లప్పుడు